హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా టైలరింగ్ విత్ ఫ్యాషన్. ఇవాళ వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట. చాలా అంటే చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను. ఓకేనా, స్కిప్ చేయకుండా నేను చూడండి. వీడియోకి వెళ్ళేద్దాము. ఫస్ట్ అయితే మనం ఫోల్డింగ్ చేసి ఇప్పుడు వేసుకున్నాం కదా, జాగ్రత్తగా బ్లౌజ్ కట్ చేసేసి అది బ్లౌజ్లో విధంగా 1 by 1 పార్ట్స్ అయితే తీసేసేయాలి. తీసి పక్కన పెట్టేసేయాలి. ఓకేనా, చూడండి. ఇప్పుడు మనం ఏ పార్ట్ అయితే కుట్టాలనుకున్నామో ఆ పార్ట్ని అయితే ఫస్ట్ తీసేసుకోవాలి. నేనైతే బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి మనం ఉల్టా వైపు అయితే లైనింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా, వీడియో చూపించినట్టు ఉల్టా వైపు ఇలా పెట్టేసుకోవాలి. షోల్డర్ కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఓకేనా, హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పెట్టేసుకోవాలి. నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టడానికి స్టార్ట్ అనేది చేయాలి. ఓకేనా, కుట్ట అనేది స్టార్ట్ చేసేసారి. వీళ్ళు చెప్పినట్టుగా నెక్ కుట్టాలి. ఫస్ట్ నెక్ కుడుతున్నప్పుడు హ్యాండ్ అనేది ఇలా బ్లౌజ్ మీద మధ్యలో అయితే పెట్టేసుకోవాలి. క్లాత్ వీడియో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా పెట్టేసుకొని రెండు చేతులు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. నెక్ని మనం చేతులు రెండు ఈ విధంగా తిప్పుతూ ఉంటే నెక్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఓకేనా, రౌండ్గా. ఓకేనా, ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్కి థ్రెడ్ అనేది పెట్టేసుకున్నప్పుడు ఇలా లాగితే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నెక్ కుట్టాం కదా, ఇప్పుడు సైడ్కి సంకల వైపు అయితే కుట్ట అనేది వేసేయాలి. అంటే లైనింగ్ అలానే ఒరిజినల్ క్లాత్ జరగకుండా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా రౌండ్గా అయితే కుట్ట అనేది కుట్టాలి. ఇప్పుడు సంకల వైపు కుట్టేసాం కదా, ఈ వైపు సంకల వైపు కూడా కట్టేసేయాలి. ఓకేనా, ఈ సైడ్ కుట్టిన తర్వాత ఇంకో సైడ్ అయితే సంకల వైపు కుట్టాలి. ఓకేనా, ఈ ఒక సైడ్ సంకల వైపు కుట్టి కింది వైపు సైడ్ కుడితే అలా లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. కొంచెం ముడతలాగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు రెండు సైడ్లు సంకల వైపు కుట్టేసాం కదా, ఇప్పుడు సైడ్కి అనేది కుట్ట అనేది వేసేసేయాలి. వీటిలో చూపించినట్టు ఇలా చేయి అనేది బ్లౌజ్ మీదనే పెట్టేసేయండి. ఓకేనా, ఇప్పుడు సైడ్ కుట్టిన తర్వాత ఒక సైడ్ నుంచి మనం కింది వైపు కుట్టుకుంటూ రావాలి. ఈ సైడ్ కుట్టిన తర్వాత ఆ సైడ్ కుట్టామనుకోండి నీట్గా రాదనమాట. చూడండి, నేను ఒక చేతితో నీట్గా ఏ విధంగా అయితే క్లాత్ని నీట్గా చేస్తున్నాను, అదేవిధంగా మీరు కూడా లైనింగ్ని జాయిన్ చేసినప్పుడు క్లాత్ అనేది నీట్గా చేసేసుకోవాలి. హ్యాండ్స్తో ముడత లేకుండా వస్తుంది అనమాట. ఓకేనా, సైడ్కి వేయాలి. లాస్ట్ కుట్టు సైడ్కి వేయాలి. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా కూడా చూపించినట్టుగా అయితే సైడ్కున్న క్లాత్ మొత్తం కట్ చేయాలి. ఇలా సంకలపు కట్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇలా నెక్కి అయితే కట్ చేసేయాలి. సేమ్ ఈ విధంగా యాజ్ టీజ్గా రౌండ్గా ఉంది నెక్, అది అలానే కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ ఒకటే కట్ చేయండి, లైనింగ్ అయితే అవసరం లేదనమాట. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఫాతిమా టైలరింగ్ విత్ ఫ్యాషన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా, చూడండి ఈ విధంగా కట్ చేసేయాలి. ఇప్పుడు లాస్ట్లో అయితే కింది వైపు కూడా లైనింగ్ కంటే ఎక్స్ట్రా మిగిలి ఉంటుంది కదా ఒరిజినల్ క్లాత్ కట్ చేసేయాలి. స్ట్రైట్గా అయితే కట్ చేయండి. ఓకేనా, హెచ్చు తగ్గులు లేకుండా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు పట్టి వేయాలి కదా బ్యాక్ పార్ట్కి, ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా, బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ చేసి పెట్టేసుకున్న తర్వాత క్లాత్ తీసేసుకొని ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట. ఎంత సరిపోతుంది లేదనేది పొడవు చూసేసుకొని ఇప్పుడు పట్టి అనేది కట్ చేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది వెడల్పు. ఓకేనా, స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చూడండి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అవి రెండు తీసేసుకొని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత థ్రెడ్ని కట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఈ పీసెస్ అన్నీ జాయిన్ చేసేసాం కదా, ఇప్పుడు సీదా వైపు ఈ విధంగా పట్టి పెట్టేసి కుట్టుకుని రావాలి. అంటే సీదా వైపు అంటే ఒరిజినల్ క్లాత్ మీద పట్టి పెట్టేసి కుట్టుకుని రావాలి. ఒక పాదం అంటే ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా వదులుకోవాలి, గ్యాప్ వదిలేసి కుట్టు అనేది వేసేసేయాలి. ఓకేనా, థ్రెడ్ని కట్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు పై కుట్టు అనేది వేసేసేయాలి. పై కుట్టు వేసినప్పుడు మనం జాయిన్ చేసాం కదా పట్టీని, అలాగే బ్లౌజ్ పార్ట్ అది కింది వైపు వచ్చేలాగైతే ఫోల్డింగ్ పెట్టేసి పై కుట్టు అనేది వేసేసేయాలి. లైనింగ్ మీదనే వేసేసేయాలి. ఓకేనా, పట్టీ మీద వేసేసేయాలి పై కుట్టు అనేది. క్లాత్ కట్ చేసిన తర్వాత థ్రెడ్ని కట్ చేసిన తర్వాత సైడ్కి ఇప్పుడు ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టాలన్నమాట. మనం ఫోల్డింగ్ చేసి ఎందుకు కుడతామంటే హేమింగ్ చేస్తున్నప్పుడు దారాలు లేకుండా ఉంటాయన్నమాట. దారాలు అంటే పోగులు లేకుండా ఉంటాయన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటూ చిన్న కుట్టు పెట్టేసి కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా. ఓకేనా, మీకు ఇప్పుడే లేదు మాకు బ్లౌజ్ కుడుతున్నప్పుడు ఫోల్డింగ్ చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది అంటే ఒక పెద్ద కుట్టు అనేది వేసేసేయండి. నేనైతే పెద్ద కుట్టు అనేది వేయడం లేదు, నేను లాస్ట్ ఫోల్డింగ్ చేసి సైడ్ కుట్లు అయితే వేసేసాను. ఇప్పుడు ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే లైనింగ్ అనేది జాయిన్ చేసేసేయాలి. అది ఎలానో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ జాయిన్ చేసినప్పుడు జాగ్రత్తగా గమనించండి. 2 పార్ట్స్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, నెక్ సైడ్ నెక్ని పెట్టేసుకోవాలి. మన వైపు పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ని సీదా ఉల్టా చేసేసుకొని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ మీద పెట్టేసుకోవాలి. ఓకేనా,
మనం గుడ్డి గుర్తుగా వేసామనుకోండి 2 పార్ట్స్ ఒకే సైడ్ వస్తాయన్నమాట. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అలా అవుతుందన్నమాట. ఓకేనా. ఫస్ట్ చూసేసుకొని మనం లైనింగ్ అనేది జాయిన్ చేయాలి. ఓకేనా. లైనింగ్ జాయిన్ చేయాలి. ఈ విధంగా ఫస్ట్ అయితే షోల్డర్ దగ్గర అయితే కుట్టు అనేది వేసేసేయాలి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర అయితే కుట్టేసాం కదా. ఇప్పుడు సైడ్కి సంక వైపు అనేది కుట్టు అనేది వేసేసేయాలి. చెయ్యి అనేది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మీదనే హ్యాండ్ అలానే పెట్టేసుకోవాలి. వీడియోలో చెప్తున్నాను కదా చెయ్యి అనేది ఏ విధంగా తిప్పుతున్నాను అనేసి సేమ్ అదే విధంగా మీరు కూడా యాస్టీజ్గా చెయ్యి అనేది అలా తిప్పుతూ ఉండాలి. ఓకేనా. తిప్పుతూనే క్లాత్ అనేది మనం కుట్టాలన్నమాట. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకొని కుడుతూ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు సంఘాల వైపు కుట్టేసాం కదా. ఇప్పుడు నెక్ వైపు అనేది కుట్టు అనేది వేసేసేయాలి. వీడియో చెప్పినట్టు విధంగా చెయ్యి అనేది క్లాత్ మీద పెట్టేసుకుంటూ ముడతలు లేకుండా క్లాత్ అనేది ముందుకి ఈ విధంగా జరుపుతూ ఉండాలి. ఓకేనా. నెక్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు సంఘాల వైపు సైడ్కి కుట్టు అనేది వేసేసేయాలి వీళ్ళు చూపిస్తున్నట్టుగా. ఇలా ఇప్పుడు సైడ్ కుట్టు వేసేసాం కదా. ఇప్పుడు కింది నుంచి అయితే కుట్టు అనేది వేసేసేయాలి. క్లాత్ అనేది చూడండి ఈ విధంగా క్లాత్ అనేది ముందుకు అనుకుంటూ క్లాత్ అనేది కిందికి ఈ విధంగా నీట్గా వచ్చేసేసుకుంటూ కుడుతూ రావాలి కుట్టుని. ఓకేనా. ఇప్పుడు లాస్ట్లో కుట్టు అనేది ఆపేసి థ్రెడ్ని కట్ చేయాలి. ఒకేసారి అలానే మూలలాగా సూది కిందికి పెట్టేసి రౌండ్గా అయితే కుట్టు అనేది కుట్టకండి. ఎందుకంటే అక్కడ క్లాత్ అనేది పట్టేసుకొని ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఓకేనా. గుబ్బలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేయాలి. మనం సైడ్ కుట్టు వేసేసాం కదా. ఈ సైడ్ ఫ్రంట్ వైపు సైడ్ కుట్టు వేసిన తర్వాత టోటల్గా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి సీజర్తో. ఓకేనా. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇంకో పార్ట్ని సేమ్ ఇదే విధంగా యాస్టీజ్గా అయితే లైనింగ్ జాయింట్ చేసేసారు. 2 పార్ట్ జాయింట్ చేసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి డాట్స్ అయితే వేయాలి. ఓకేనా. డాట్స్ వచ్చేసి ఈ విధంగా కార్డ్ పెట్టేసి ఉంటాం కదా. కార్డ్స్ పెట్టేసిన దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. సెంటర్ డాట్స్ అయితే వేయాలి. ఫస్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత క్రాస్గా పెట్టేసేయాలి. క్రాస్గా పెట్టేసుకొని రఫ్ చేయాలి. రఫ్ చేసేసి ఈ విధంగా క్రాస్గా అయితే కుట్టు అనేది వేసేసి లాస్ట్లో కూడా రఫ్ చేసేసి కుట్టు అనేది కట్ చేయండి. ఓకేనా. థ్రెడ్ని కట్ చేసేయాలి. ఓకేనా. రఫ్ చేయకుండా కట్ చేసామనుకుంటే కుట్టు అనేది తొందరగా ఊడిపోతుంది. ఇప్పుడు సైడ్ డాట్స్ అయితే వేసేసేయాలి. కిందకున్న డాట్స్ కంటే సైడ్ డాట్స్ కొంచెం వెనుకకి వేయాలి. ఓకేనా. కొంచెం తక్కువ వేయాలి. కింది డాట్స్ ఎంత ఉందో అంతనే వేసామనుకుంటే గుబ్బలాగా అయితే రాదనమాట. ఇప్పుడు 2 డాట్స్ వేసేసాం కదా. ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసేయాలి. పార్ట్ని ఫోల్డింగ్ చేసేసి కింది డాట్స్ కంటే ఒక 2 అంతా గ్యాప్ పెట్టేసి పైకి అయితే వేసేసేయాలి. సంకలో వేసిన తర్వాత ఇప్పుడు సైడ్కి ఉన్న డాట్స్ అయితే ఫోల్డింగ్ చేసేసి వేసేసేయాలి. వీళ్ళు చూపించినట్టుగా కాట్ అయితే పెట్టేసాం కదా. కాట్ పెట్టేసిన దగ్గర ఫోల్డింగ్ చేసేసి వీళ్ళు చూపించినట్టుగా డాట్స్ అనేది వేసేసేయాలి పొడుగుగా. ఆ పాదం ఉంది కదా, మిషన్ పాదం ఒక సైడ్ ఉంటుంది అంతే పెట్టండి. ఓకేనా. ఈ డాట్స్కి వచ్చేసి ఎక్కువ అయితే గ్యాప్ అయితే పెట్టకండి. ఓకేనా. చూడండి ఈ విధంగా అయితే వేసేసేయాలి. మరి పొడుగుగా అయితే వేయకండి డాట్స్. నేను వీడియోలు చూపించాను కదా అంతే వేయండి. ఓకేనా. చూడండి గుబ్బ అనేది చాలా బాగా వచ్చింది ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఏ విధంగా వేయాలని చేసుకున్నాం కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు డబల్ వచ్చింది కదా. ఇవి డబల్ వచ్చిన షేప్ బెల్ట్కి లోపల పెట్టేసుకోవాలి. ఉల్టా మీద పెట్టేసుకొని లైనింగ్ని ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా చూపించినట్టుగా చిన్న కుట్టు పెట్టేసుకోండి. చిన్న కుట్టు అంటే మీకు గుర్తుంది కదా, 4, 3 మధ్యలో పెట్టేస్తే చిన్న కుట్టు అనేది వస్తుంది. ఓకేనా. ఈ విధంగా చూపించినట్టుగా షేప్ బెల్ట్ ఎలా ఉందో అలానే కుట్టుకుంటూ రావాలి స్ట్రైట్గా ఇలాగా. ఓకేనా. ఇలా కుట్టిన తర్వాత ఇంకో షేప్ బెల్ట్ తీసేసుకొని యాస్టీజ్గా అయితే కుట్టు అనేది కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత థ్రెడ్ని కట్ చేసేయండి. లాస్ట్లో థ్రెడ్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ జాయింట్ ఉంది, ఆ జాయింట్ని కూడా కట్ చేసేది. కట్ చేసిన తర్వాత ఇది ఒకటి మీద ఒకటి పెట్టేసుకోవాలి. షేప్ బెల్ట్ మీద పెట్టేసుకున్న తర్వాత హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నాయా అనేసి చూసేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి రెండింటిని. ఓకేనా. ఒకే లెవెల్లో వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి. వీడియోలు చెప్పినట్టుగా ఇలాగా. లేదంటే మనం అలాగే కుట్టేసామనుకోండి ఒక షేప్ బెల్ట్ ఎక్కువ వస్తుంది, ఒక షేప్ బెల్ట్ తక్కువ వస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ముందుకు పెట్టేసుకోవాలి. షేప్ బెల్ట్ పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటారు క్రాస్గా. చూడండి ఇక్కడ డాట్స్ ఉంది కదా, కింది డాట్స్ అనేది ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టు అనేది వేసేసేయాలి. ఓకేనా. కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలాగ వీళ్ళు చెప్తున్నాను కదా, ఇలా స్ట్రైట్గా అయితే కుట్టుకుంటూ రావాలి ఇలా. ఓకేనా. డాట్స్ అయితే ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు ఈ పార్ట్కి అయితే జాయిన్ చేసేసాం కదా. సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా చూపిస్తాను. ఇప్పుడు అయితే పై వైపు నుంచి వస్తుంది షేప్ బెల్ట్. పై వైపు వచ్చినాక కింది వైపు వచ్చినా కానీ షేప్ బెల్ట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా అనేది ముందుకు పెట్టేసి కుట్టుకుంటూ రావాలి ఇలా. వీళ్ళు చూడండి ఈ డాట్స్ కూడా కిందికి ఉన్న డాట్స్ కూడా కింది వైపు అయితే ఫోల్డింగ్ చేసేసి కుట్టుకుంటూ రావాలి. ఓకేనా.
నీట్గా ఉంటుంది అనమాట మనం కుట్టే బ్లౌజ్ ఓకేనా, నీట్గా ఉంటుంది. అలాగే డాట్స్ అనేది పోదన్నమాట, పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఓకేనా. ఇప్పుడు కట్ చేసాము కదా, ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసిన తర్వాత కొలిచి చూసేసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదా, ఏమైనా హెచ్చు తగ్గలు వచ్చింది అనేసి. చూడండి కరెక్ట్ వచ్చింది. షేప్ బెల్ట్ 2 పార్ట్స్కి ఇలా కొలుచుకొని చూసిన తర్వాత ఇప్పుడు ఇంకో కుట్ట అనేది వేసేసేయాలి, ఇంకొంచెం లోపలికి అనేది వేసేసేయాలి ఓకేనా. ఆది బ్లౌజ్కి అయితే ఇంకొంచెం తక్కువ ఉందన్నమాట, అంత వెడల్పుకి అయితే లేదు షేప్ బెల్ట్ వచ్చేసి ఓకేనా. ఇప్పుడు 2 కుట్ట అయితే వేసేస్తున్నాం కదా, కొంచెం ముందు వైపు కొంచెం అయితే లోపలికి వేసేసేయాలి, మిగతా మొత్తం ఆ కుట్లని కలిపేసేయాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ కుట్ట అనేది కుట్టిన తర్వాత ఇప్పుడు ముందు వైపు కొంచెం ఎక్స్ట్రా అయితే వదిలేం కదా, ఒక 1/2 ఇంచ్ అంతా షేప్ బెల్ట్ని అది స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. చూపిస్తాను కదా వీడియోలు చూపించినట్టుగా అయితే ఈ విధంగా అయితే కట్ చేసేయాలి స్ట్రైట్గా ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత సైడ్కి ఒక కుట్ట అనేది వేసేసేయాలి. లైనింగ్ ఉంటుంది కదా లోపల, లైనింగ్ అనేది పైకి పోకుండా ఉంటుంది అనమాట ఈ కుట్టు వేయడం వల్ల ఓకేనా. వీడియో చూపినట్టుగా స్ట్రైట్గా కుట్ట అనేది వేసేసేయాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా కుట్ట అనేది వేసేసేయాలి వీడియో చూపినట్టుగా ఓకేనా. ఇలా కుట్టు వేసిన తర్వాత లాస్ట్లో అయితే థ్రెడ్ని కట్ చేయాలి. కట్ చేసాం కదా, ఇప్పుడు ఈ సైడ్ కూడా ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంది కదా, షేప్ బెల్ట్ క్లాత్ని కట్ చేసేయాలి ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఉక్సు పట్టి కాచపట్టి ఎలా వేయాలో నేర్చేసుకోండి. ఫస్ట్ అయితే కాచపట్టికి అయితే క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఎక్కువ వెడల్పు క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఎక్కువ వెడల్పు కావాలి కాచపట్టికి అయితే ఓకేనా. చూసేసారు కదా, ఇప్పుడు అది మీకు అర్థం కదంటే అది కూడా తీసేసుకొని కాచపట్టి ఉంది కదా, ఆ కాచపట్టి కంటే ఇంకా ఎక్స్ట్రానే తీసుకోండి, ఒక 2 ఇంచులంత ఓకేనా. క్లాత్ వచ్చేసి ఇలా ఎక్స్ట్రా తీసేసుకున్న తర్వాత చూడండి స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. చిత్తకలో ఉంటుంది కదా క్లాత్ని, ఈరోజు చెప్పినాడు కదా ఈ విధంగా అయితే స్ట్రైట్గా అనేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఉక్సు పట్టి కూడా క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. ఈ విధంగా ఎక్కువనే ఉంది చూడండి, సేమ్ అదే విధంగా యాస్ట్రీతో కొలుచుకొని కట్ చేసుకోవాలి ఓకేనా. ఉక్సు పట్టి కాచపట్టి వెడల్పుగా ఎక్కువ ఉండాలి, ఉక్సు పట్టి వెడల్పు తక్కువ ఉన్నా కూడా ఏం కాదు ఓకేనా. చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ రెండుని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా. ఎటువైపు పెట్టేసుకోవాలి కాచపట్టి వచ్చేసి మనం లెఫ్ట్ హ్యాండ్ అనమాట, రైట్ హ్యాండ్ వచ్చేసి ఉక్సు పట్టి అనమాట. ఆ విధంగా వీళ్ళు చెప్పినట్టుగా ఆ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్టా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఉల్టా పెట్టేసుకొని కాచపట్టిని ఈ విధంగా వీళ్ళు చెప్పినట్టుగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసి డబల్ ఫోల్డింగ్ చేయండి క్లాత్ వచ్చేసి ఓకేనా. డబల్ ఫోల్డింగ్ చేసి విధంగా రఫ్ చేసేసేయాలి వీళ్ళు చెప్పినట్టుగా ఓకేనా. రఫ్ చేసేసి స్ట్రైట్గా అయితే కుట్టుకుంటారు. ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్స్ట్రానే వదలండి గ్యాప్ వచ్చేసి ఓకేనా. కుట్టు అనేది వేసేసేయాలి గ్యాప్ వదిలేసి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసి వీడియో చెప్పినట్టు విధంగా ఫోల్డింగ్ చేసి ఇంకోసారి ఫోల్డింగ్ అనేది చేసేది. కింది వైపు అయితే ఫోల్డింగ్ చేసేసాం కదా, ఇప్పుడు సైడ్కి ఉన్న క్లాత్ని ఫోల్డింగ్ చేసేసేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసిన తర్వాత పెద్ద కుట్టు అనేది పెట్టేసేయండి. పెద్ద కుట్టు వచ్చేసి ఒక 4-5 మధ్యలో పెట్టేస్తే పెద్ద కుట్టు అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా. పెద్ద కుట్టు అనేది వేసేసేయాలి. పెద్ద కుట్టు ఎందుకంటే మనం కాచలు వేసిన తర్వాత పెద్ద కుట్టు అనేది తీసేస్తాం కాబట్టి ఓకేనా. ఇలా కట్ చేసేయాలి కరెక్ట్గా. చూడండి ఎక్స్ట్రానే మిగిలింది క్లాత్ కట్ చేసేయాలి. ఇప్పుడు ఉక్సు పట్టి ఏ విధంగా వేయాలో చూపిస్తాను. ఉక్సు పట్టి వచ్చేసి ఫ్రంట్ వైపున వేసేసేయాలి, అంటే సీదా వైపు అయితే వేసేసేయాలి. ఫ్రంట్ పార్ట్కి సీదా మీద పెట్టేసేయాలి, ఫోల్డింగ్ చేసేసేయాలి వీళ్ళు చూపినట్టుగా. ఇలా ఫోల్డింగ్ చేసి రఫ్ చేసేసి స్ట్రైట్గా కుట్టు అనేది కుట్టాలి ఓకేనా. ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్స్ట్రా అనేది వదిలేసుకోండి గ్యాప్, ఈ విధంగా చూపినట్టుగా ఇంత గ్యాప్ వదిలేసుకుంటే సరిపోతుంది ఓకేనా. ఇప్పుడు పై కుట్టు అనేది వేసేసేయాలి. మనం లైనింగ్ అదే ఉక్సు పట్టి ఉంది కదా, ఉక్సు పట్టి మీదనే వేసేసేయాలి పై కుట్టు అనేది ఓకేనా. పై కుట్టు వేసిన తర్వాత థ్రెడ్ని కట్ చేయాలి. థ్రెడ్ని కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు ఫోల్డింగ్ చేసాను చూడండి, 2 సార్లు ఫోల్డింగ్ చేయండి. ఇదే ఒకసారి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకోసారి ఫోల్డింగ్ అనేది చేయాలి ఓకేనా. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత దీనికి ఉక్సు పట్టికి అయితే చిన్న కుట్టు అనేది పెట్టేసుకోండి. చిన్న కుట్టు వచ్చేసి మీకు గుర్తుంది కదా, 3-4 మధ్యలో చిన్న కుట్టు అనేది వచ్చేస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా అంత చిన్నగా కాదు మరి అంత పెద్దగా కాదు, మీడియం ఉంటుంది అనమాట ఓకేనా. ఇలా కుట్టు అనేది వేసేసేయాలి. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసేయాలి, లాస్ట్లో రఫ్ చేసేసి ఓకేనా. అలా ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ అయితే కట్ చేసేయాలి ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని షోల్డర్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. షోల్డర్ ఓకేనా, సీదా పెట్టేసేయండి ఓకేనా. ఈ విధంగా వీడియో చెప్పినట్టుగా సీదా పెట్టేసి రఫ్ చేయాలి. చిన్న కుట్టు పెట్టేసి రఫ్ చేయండి ఓకేనా. ఇలా రఫ్ చేసేసి స్ట్రైట్గా కుట్టేసేయాలి. లాస్ట్లో కూడా రఫ్ చేయాలి. షోల్డర్కి వచ్చేసి ఎప్పుడైనా కానీ 2 కుట్లు వేయండి. ఒక కుట్టు వేసేస్తే తొందరగా పోతుంది, 2 కుట్లు అనేది వేసేసేయాలి ఓకేనా. స్టిఫ్గా ఉంటుంది అనమాట 2 కుట్లు వేసేస్తే వీడియో చెప్పినట్టుగా అయితే వేయండి. ఇలా రఫ్ చేసేసి థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇప్పుడు హాఫ్ బ్లౌజ్ అయితే అయిపోయింది ఓకేనా.
ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి ఈ విధంగా లైనింగ్కి అతుకులు ఏ విధంగా వేయాలి, లైనింగ్ ఎలా జాయింట్ చేసి చూపిస్తాను చూడండి. క్యాన్వాస్ ఉంది కదా, క్యాన్వాస్ కొంచెం ఎక్స్ట్రా ఉన్న సైడ్గా అయితే తీసేసేయండి. అది అడ్డం వస్తుంది మనకి కుడుతున్నప్పుడు, తీసేసేయండి. ఓకేనా? ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా జాయింట్ పడతాయి. ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ ఉంది, లైనింగ్ క్లాత్ కూడా జాయింట్ పడతాయి. చూడండి, ఇప్పుడు కొంచెం చూపించాను కదా ఇలా. ఇప్పుడైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను కదా, మీకు అర్థం కాదా కటింగ్ వీడియో అయితే మీకు లింక్ అయితే ఇస్తాను, పిన్ చేస్తాను చూడండి. ఓకేనా? ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి, జాయింట్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఓకేనా? హ్యాండ్స్కి ఇలాగా చూడండి, కిందికి పెట్టండి. ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్స్ట్రా క్లాత్ కిందికి పెట్టేసేయాలి. సైడ్కి కిందికి పెట్టేసుకొని సైడ్ కుట్టు వేసిన తర్వాత కుట్టు వేసేసేయాలి. పై కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. ఈ సైడ్ అయితే ఎలా వేసామో యాస్టీస్గా సేమ్ ఇదే విధంగా ఈ సైడ్ రెండో జాయింట్ మీద కూడా వేసేసేయాలి. చూడండి, ఫస్ట్ అయితే ఈ విధంగా సీత మీద కుట్టు వేసేసేయాలి. స్ట్రైట్గా కుట్టేసిన తర్వాత థ్రెడ్ని కట్ చేసేయాలి. థ్రెడ్ని కట్ చేసిన తర్వాత పై కుట్టు అనేది వేసేసేయాలి. ఇలా ఈ విధంగా ఇలా వేసేస్తాం కదా. ఇంకో హ్యాండ్ సేమ్ ఇదే విధంగా జాయింట్ అనేది జాయింట్ చేసేసుకోవాలి, వీడియో చూపించినట్టుగా. ఓకేనా? ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చాలా తక్కువ ఉందనుకోండి, మనం జాయింట్ చేసేసుకోవాలి. చూడండి, వీడియో చూపిస్తాను చూడండి. రెండు క్లాత్ తీసేసుకొని ఈ విధంగా అయితే ఫస్ట్ అనేది స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత అన్నిటిని ఒకేసారి అయితే కుట్టు అనేది వేసేసుకోండి ఏదైనా. ఓకేనా? ఇలా కుట్టు వేసిన తర్వాత పై కుట్టు అనేది వేసేసండి. పై కుట్టు వేస్తే కరెక్ట్గా ఉంటుంది, క్లాత్ అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది అనమాట మనకి క్లాత్ వచ్చేసి. సేమ్ ఇదే విధంగా చూడండి చూపిస్తాను. ఇంకా చిన్న చిన్న పీసెస్ ఉండేటివి అలానే కుట్టు అనేది కుట్టేసుకోవాలి. సరే కదా, సేమ్ ఇదే విధంగా కుట్టిన తర్వాత పై కుట్టు అనేది వేసేసేయాలి. ఇలా చూడండి ఎంత ఈజీగా అర్థమవుతుంది. బిగినర్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ వీడియో. మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అందరికీ షేర్ చేయండి. ఓకేనా? చాలా చాలా యూస్ఫుల్ వీడియో. ఓకేనా? ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇలా థ్రెడ్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్కి ఇప్పుడు జాయింట్ అనేది చేయాలి. అది ఎలా చూపిస్తుంది చూడండి. సీదా మీద పెట్టేసుకోవాలి. సీదా మీద పెట్టేసుకొని స్ట్రైట్ కుట్టు అనేది వేసేసేయాలి. ఓకేనా? చిన్న కుట్టు పెట్టేసేయండి. ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్స్ట్రా వదులుకోండి గ్యాప్ వచ్చేసి. ఓకేనా? కుట్టుకి ఈ విధంగా కుట్టిన తర్వాత థ్రెడ్ని కట్ చేసేయండి. లాస్ట్లో థ్రెడ్ని కట్ చేసిన తర్వాత పై కుట్టు వేసేసేయాలి. సేమ్ ఇదే విధంగా మనం లైనింగ్కి ఏ విధంగా అయితే అతుకులు అయితే జాయింట్ చేసేసామో సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి కూడా అలానే జాయింట్ అనేది చేసేసుకోవాలి పీసెస్ మొత్తం. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ చేసేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఈ సైడ్ కూడా జాయింట్ అనేది చేసేయాలి. చూసారు కదా ఇలా. ఇప్పుడు పై కుట్టు అనేది వేసేసేయాలి. ఓకేనా? ఇలా వేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా అతుకులు అనేవి జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? చూసారు కదా ఈ విధంగా అయితే జాయింట్ అనేది చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనం వర్క్ ఉంది కదా, వర్క్ సెంటర్లో ఎక్కడ ఉందని చూసేసుకొని లైనింగ్ ఉంది కదా, లైనింగ్ పార్ట్ని పెట్టేసుకోవాలి. ఈ విధంగా సెంటర్లో ఈ విధంగా మనం కార్డ్ పెట్టేసి ఉంటాం కదా హ్యాండ్స్కి, ఆ కార్డ్ పెట్టేసిన హ్యాండ్ అనేది సెంటర్ పార్ట్ అనేది వర్క్ ఉన్న సెంటర్ దగ్గర అయితే వచ్చేలాగా అయితే పెట్టేసుకోవాలి. లైనింగ్ క్లాత్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టు అనేది వేసేసుకోవాలి. సీదా మీద పెట్టేసుకోండి. ఈ క్లాత్ వచ్చేసి తిప్పేస్తున్నాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి. ఓకేనా? ఇలా వర్క్ వచ్చిన హ్యాండ్స్కి అయితే తిప్పేస్తేనే లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇలా చూడండి, ఒక 5 ఇంచ్ కన్నా ఎక్స్ట్రా అయితే వదులుకోండి కుడుతున్నప్పుడు కుట్టు అనేసి. ఓకేనా? ఇట్లా చిన్న కుట్ట పెట్టేసి కుట్టాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ వైపు అయితే తిప్పి పై కుట్టు అనేది వేసేసేయాలి. ఓకేనా? వీడియో చూపించినట్టుగా ఇలా లాస్ట్లో అయితే థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇప్పుడు తిప్పాలన్నమాట. ఈ విధంగా వీడియో చూపించినట్టుగా అయితే ఈ విధంగా తిప్పేసి పై కుట్టు అనేది వేసేయాలి. వీడియో చెప్పినట్టుగా ఇలా చూడండి, తిప్పేస్తే హ్యాండ్ అనేది ఎంత బాగుందో, నీట్గా ఉంది కదా. ఇలా నీట్గా ఉంటుంది అనమాట, మనం ఫోల్డింగ్ చేయకుండా ఈ విధంగా తిప్పేస్తే. ఓకేనా? చూడండి, ఇప్పుడు తిప్పేస్తాం కదా. ఇప్పుడు ఇలా
ఉల్టా మీద అంటే లైనింగ్ మీద కుట్టు అనేది వేసేసేయాలి సైడ్కి టోటల్గా రౌండ్ అనమాట. హ్యాండ్ అనేది హ్యాండ్ మీదనే పెట్టేసుకోండి. ఈ విధంగా హ్యాండ్ క్లాత్ మీదనే పెడితే క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. చూడండి, క్లాత్ అనేది కిందికి చేసేసుకుంటూ ముడతలు రాకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా చేసే చేత్తో. ఓకేనా. ఇప్పుడు లాస్ట్లో అయితే థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, హెచ్చు తగ్గులు ఉన్న క్లాత్ మొత్తం హ్యాండ్ షేప్ వచ్చే విధంగా అయితే కట్ చేసుకోవాలి. మనం జాయిన్ చేసి ఉంటాం కదా పీసెస్ని, అవే కట్ చేసుకోవాలి ఎక్కువ. ఓకేనా. మళ్ళీ మీరు హ్యాండ్ని కట్ చేయకండి. కట్ చేస్తే హెచ్చు తగ్గులు అవుతుంది. చూడండి, ఒక హ్యాండ్ ఎక్కువ ఒక హ్యాండ్ తక్కువ అవుతుంది. ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కదా తిప్పేసుకోవాలి. ఇప్పుడు రెండు హ్యాండ్స్ని సీదా పెట్టేసి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసేయాలి. ఓకేనా. ఫోల్డింగ్ చేసేసిన తర్వాత కార్డ్ పెట్టేసేయాలి. మధ్యలో కార్డ్ పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ లోత్ అనేది తీసేసుకోవాలి. చూడండి, ఎక్కడైతే కొంచెం ఇక్కడ ఉంది కదా, మనం సెంటర్గా కార్డ్ పెట్టేసాం కదా, అక్కడ నుంచి ఒక 3,000 అంతా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదిలేసి ఈ విధంగా లోత్ అనేది తీసేసేయాలి. ఫస్ట్ లోత్ తీసేసిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ తీసేసి లోత్ అనేది కొంచెం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత లైనింగ్ జారకుండా ఉండాలంటే ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం డౌన్ అనేది చేసేసేయాలి. ఓకేనా. లోత్ అనేది వీడియో చూపినట్టుగా అయితే లోత్ అనేది తీసేసేయాలి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ లోత్ తీసేసాం కదా. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసేసేయాలి. ఫ్రంట్ పార్ట్ మనం రౌండ్గా ఉంటుంది కదా, రౌండ్గా ఎక్కువ ఉన్న సైడ్ లోత్ అనేది తీయాలి. మనం స్ట్రైట్గా ఉన్న సైడ్ నుంచి లోత్ అనేది తీయకూడదు. ఓకేనా. మధ్యలో నుంచి తీయాలి లోత్ అనేది. ఓకేనా. ఇట్లా లోతు తీసేసిన తర్వాత మనం కుట్టు అనేది వేసేసేయాలి. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ జారకుండా అనమాట. ఓకేనా. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకో సైడ్ కూడా లోతు ఏ విధంగా తీయాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ పార్ట్ అయితే అయిపోతుంది కదా, ఇంకో సైడ్ పార్ట్ని అయితే లోతు తీసి చూపిస్తాను. చూడండి, లోతు తీసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా చూడండి, మధ్యలోనే లోతు అనేది తీయాలి. ఓకేనా. ఇక్కడ సైడ్ నుంచి అయితే అస్సలు తీయకండి లోతు వచ్చేసి. ఓకేనా. ఇలాగా లోతు అనేది తీసేసేయాలి. మధ్యలో కొంచెం ఎక్కువ తీయాలి, రాను కొంచెం తక్కువ చేసేసేయాలి క్లాత్ కట్ చేయడం. ఓకేనా. ఇప్పుడు కుట్టు అనేది వేసేసేయాలి. క్లాత్ లైనింగ్ జారకుండా ఉండడానికి. ఓకేనా. ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు హ్యాండ్ తీసేసుకోవాలి. ఫ్రంట్ వైపు ఎక్కడ ఉందో అనేసి చూసేసుకొని ఫ్రంట్ వైపు ఉన్నప్పుడు సైడ్ లోతు తీసాం కదా, మనం హ్యాండ్ ఆ సైడ్ అనేది రావాలన్నమాట. ఓకేనా. లోతున్న సైడ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి హ్యాండ్. అలా వచ్చిన తర్వాత ఈ విధంగా సెంటర్లో పెట్టేసుకోవాలి. హ్యాండ్ పార్ట్ పెట్టేసుకొని ఈ వర్క్ వచ్చింది కాబట్టి సెంటర్ నుంచి అయితే కుడుతున్నాను. వర్క్ రాకపోతే మనం సెంటర్ ఉంది కాబట్టి అక్కడ నుంచి వేళ్ళ సహాయంతో పెట్టేసుకుంటూ స్ట్రైట్గా అయితే కుట్టుకుంటూ రావచ్చు. ఓకేనా. ఈ విధంగా మధ్యలో నుంచి అయితే కుడుతూ రావాలి. ఒక హాఫ్ హ్యాండ్ చిన్న కుట్టు పెట్టేసుకొని ఒక 5 ఇంచుల ఎక్స్ట్రా క్లాత్ వదిలేసేయాలి కుడుతున్నప్పుడు. ఓకేనా. ఇప్పుడు ఈ సైడ్ నుంచి కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. హ్యాండ్ ఎప్పుడైనా జాయిన్ చేసినప్పుడు ఏ బ్లౌజ్కైనా కానీ 2 కుట్లు అనేది కన్ఫర్మ్గా వేయండి. ఓకేనా. ఒక కుట్టు వేస్తే ఒక కుట్టు అనేది హెచ్చు తగ్గులు వస్తుంది అనమాట. ఒక కుట్టు కింది ఒక కుట్టు కింది పైకి వస్తుంది అనమాట. అలా రాకుండా ఇంకో కుట్టు వేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇంకో హ్యాండ్ సేమ్ విధంగా జాయిన్ చేసుకోవాలి. మనం ఓవర్లాక్ మిషన్ మన దగ్గర ఉండదు కాబట్టి ఓవర్లాక్ చేయకుండా, ఓవర్లాక్ అంటే మంచి టిప్ అనమాట. మనం సీదా మీద ఫస్ట్ అనేది ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చూపిస్తాను చూడండి, ఇలా రఫ్ చేసేయాలి. రఫ్ చేసేసుకొని మనం ఎలా అయితే సైడ్ కుట్లు అయితే వేస్తామో సేమ్ ఇదే విధంగా కుట్టు అనేది వేసేసేయాలి. చూడండి, చివర్ల విధంగా రఫ్ చేసేసి థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా, హెచ్చు తగ్గులు ఉన్న హ్యాండ్ సైడ్ ఆ సైడ్ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. వీడియో చూపించినట్టు ఈ విధంగా. ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత తిప్పాలి. హ్యాండ్ ఉల్టా చేసేసేయాలి. ఓకేనా. ఉల్టా చేసేసిన తర్వాత ఇప్పుడు రఫ్ చేసేసి మనం కుట్టేసాం కదా, ఆ కుట్టు ఈ విధంగా పై కుట్టులాగా వేసేసేయాలి. ఓకేనా. లాస్ట్లో వేయాలి ఈ విధంగా వీడియో చూపించినట్టుగా. ఓకేనా. నీట్గా ఉంటుంది అనమాట. అలాగే పోగులు లేకుండా ఉంటుంది. ఒకవేళ మనకి క్లాత్ కొంచెం గుచ్చుకున్నలా ఉంటుంది కదా, ఆ క్లాత్ కూడా మనకు గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట. ఓకేనా. చూడండి ఎంత బాగుందో, లుక్ కూడా నీట్గా ఉంది. చూడండి, చూసారు కదా. ఇలా ఇప్పుడు రఫ్ చేసేసేయాలి. రఫ్ చేసేసి థ్రెడ్ని కట్ చేసేయాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ హ్యాండ్స్ కూడా కుట్టు అనేది వేసేసేయాలి సీదా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కొలుచుకున్నాం కదా, 5.5 ఉంది కాబట్టి మనం 5.5 దగ్గర అయితే మార్చేసేసుకోవాలి. ఈ విధంగా మార్చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా మార్చేసేసుకొని కొంచెం ఈ విధంగా షేప్ ఎలా వేస్తున్నానో చూడండి మీరే. కొంచెం క్రాస్ ఈ విధంగా షేప్ అని డ్రా చేసేసుకోవాలి.
డ్రా చేసేసుకున్న తర్వాత రఫ్ చేసేసేయాలి. ఇలా కుట్టు అనేది వేసేసేయాలి. ఓకేనా. మనం కుట్టు వేసినప్పుడు బ్లౌజ్ అనేది కొంచెం కరెక్ట్గా పెట్టేసుకోండి. ఓకేనా. లేదంటే ఒక్కొక్కసారి క్లాత్ అనేది పట్టుకుంటుంది, ఒక సైడ్ ఎక్కువ పోతుంది అనమాట. క్లాత్ వచ్చేసి లాస్ట్ రఫ్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ నుంచి వేసేసాం కదా కుట్టు, ఇప్పుడు కింది నుంచి వేసేసేయాలి కుట్టు అనేది. ఓకేనా. వీళ్ళు చూపించినట్టు ఈ విధంగా అయితే కింది నుంచి అయితే కుట్టు వేసేసుకుంటూ రావాలి. టోటల్గా వచ్చేసి బ్లౌజ్కి కుట్లు వచ్చేసి 4 కుట్లు వేసేసేయాలి. ఓకేనా. ఒకవేళ మనం టైట్ అయినా కానీ అలా కుట్లు విప్పే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి 3వ కుట్టు అయితే వేసేస్తున్నాను కదా, ఇంకో కుట్టు అనేది వేసేసేయాలి. చూడండి 4వ కుట్టు అయితే వేసేసాను. రఫ్ చేసేసి కట్ చేసేయాలి. ఇంకో సైడ్ వైపు కూడా సేమ్ విధంగా 4 కుట్లు అయితే వేసేసేయాలి. ఓకేనా. ఈ విధంగా కొలుచుకోవాలి. హ్యాండ్ ఈ విధంగా కొలుచుకొని 4 కుట్లు అయితే వేసేసేయాలి. కుట్టు అయితే వేసేసాం కదా, ఇప్పుడైతే డాట్స్ వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి సెంటర్లో ఉంటుంది కదా నెక్, మనం సెంటర్ పార్ట్ నెక్ ఉంటుంది కదా, సెంటర్ వచ్చి నెక్ కింది వైపు అక్కడ నుంచి ఇక్కడ మనం కుట్లు సైడ్ కుట్లు వేసి ఉంటాం కదా, కొలుచుకొని మనం కొలుచుకుంటే మధ్యలో వస్తుంది కదా, ఆ పార్ట్ని డాట్స్ లాగా వేసేసేయాలి. ఓకేనా. మీరు చెప్పినట్టు విధంగా ఇలా రఫ్ చేసేసి లాస్ట్లో కూడా క్రాస్గా మనం కుట్టు వేసినప్పుడు రఫ్ చేసేసి థ్రెడ్ని కట్ చేసేయాలి. ఓకేనా. స్టిఫ్గా ఉంటుంది కుట్టు ఊడిపోకుండా. ఓకేనా. థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కొలుచుకోవాలన్నమాట. బ్యాక్ ఆది బ్లౌజ్ తీసేసుకొని చూడండి కింది వైపు టోటల్గా నడుముని కొలుచుకోవాలన్నమాట. చూడండి కరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు నెక్కి పట్టినది క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఇప్పుడు మీ ఎక్స్ట్రా మిగిలి ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ని, ఈ విధంగా ఉన్న క్లాతెస్ మొత్తం స్ట్రైట్గా కట్ చేసుకోండి, లేదంటే క్రాస్గా కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, అది ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఓకేనా. స్ట్రైట్గా అయితే కట్ చేసుకున్నాను నేనైతే. ఒక ½ ఇంచ్ కూడా ఎక్స్ట్రా వదులుకోండి వెడల్పు వచ్చేసి. ఓకేనా. ఇలా కట్ చేసుకోండి స్ట్రైట్గా అయితే. ఓకేనా. ఒక 1 ఇంచ్ అయితే వస్తే సరిపోతుంది అనమాట వెడల్పు వచ్చేసి. ఇలా కట్ చేసిన తర్వాత 1 బై 1 జాయిన్ చేసేసుకోవాలి. ఒక్కొక్క పీస్ తీసేసుకొని ఈ విధంగా 2 పెట్టేసి రఫ్ చేసేసేయండి. చిన్న కుట్ట పెట్టేసేయండి, ఊడిపోదు అనమాట. ఓకేనా. ఇలా రఫ్ చేసేసేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా. చూడండి జాయిన్ చేసిన తర్వాత థ్రెడ్ని కట్ చేసేయాలి. మధ్యలో ఉంటుంది కదా థ్రెడ్ని కట్ చేసేయాలి. ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు పట్టీ మనం జాయిన్ చేసేసాం కదా, ఆ పట్టీ తీసేసుకొని సీదా వైపు పెట్టేసుకోవాలి బ్లౌజ్కి నెక్ నుంచి. ఓకేనా. సీదా వైపు పెట్టేసుకొని ఈ విధంగా ముందుకు ఫోల్డింగ్ చేసేయాలి. లోపల వైపు క్లాత్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ముందుకు పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసేయాలి. లోపల ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుడుతూ రావాలి. ఓకేనా. మనం కుడుతున్నప్పుడు పాదం ఉంది, పాదం కంటే కొంచెం ఎక్కువ పెట్టండి. మరి చాలా ఎక్కువ పెట్టకండి, కొంచెం పెట్టండి. మరి ఎక్కువ పెడితే నెక్ అనేది పెద్దగా అయిపోతుంది అనమాట. ఓకేనా. వీళ్ళు చూపినట్టుగా రౌండ్గా నెక్ రౌండ్ మొత్తం కుట్టు అనేది వేసేసేయాలి. ఓకేనా. మనం చెయ్యి తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా బ్లౌజ్ మీద ఒక చెయ్యి అనేది పెట్టేసి తిప్పుతూ పట్టీ అనేది జాయింట్ చేస్తూ ఉండాలి. ఓకేనా. వీళ్ళు చూపిస్తున్నాను కదా, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, మీకు అస్సలు డౌట్ ఏమి ఉండదు. ఓకేనా. పర్దా ఏ విధంగా కుట్టాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ అయితే చేస్తాను. ఓకేనా. కొంచెం టైం అయితే దొరకడం లేదు, కంపల్సరీ అయితే చేస్తాను. ఒక సిస్టర్ అయితే కమెంట్లో అడిగారనమాట, కంపల్సరీ ఆ వీడియో అయితే చేస్తాను సిస్టర్, మీరేం ఫీల్ అవ్వద్దు. కంపల్సరీ కొంచెం లేట్ అయినా కూడా మీకు ఆ వీడియో అయితే కంపల్సరీ చేసి పెడతాను. ఓకేనా. లాస్ట్లో అయితే ఎక్స్ట్రా ఉన్న మిగిలిన క్లాత్ని కట్ చేసి ఫోల్డింగ్ చేసేసి రఫ్ చేసేసేయాలి. థ్రెడ్ని కట్ చేసేయాలి. ఓకేనా. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేయాలి. మనం పైపింగ్ ఏ విధంగా వేస్తామో బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్కి కానీ ఇలా ఫోల్డింగ్ చేసేయాలి. ఫోల్డింగ్ చేసి కుడుతూ రావాలి. ఈ విధంగా పైపింగ్ మీద పైపింగ్ వేసినప్పుడు సైడ్కి వేస్తాం కదా కుట్టు, అలా కాకుండా ఇప్పుడు ఈ పట్టీ కుడుతున్నప్పుడు పట్టీ మీద కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు అనేది. ఓకేనా. వీడియోలు చూపిస్తాను కదా, ఈ విధంగా కుడుతూ రావాలి. రౌండ్ టోటల్ నెక్ మొత్తం ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటూ కుడుతూ రావాలి. ఓకేనా. లాస్ట్లో రఫ్ చేసేసి థ్రెడ్ని కట్ చేసేయాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంది అనుకోండి, ఈ విధంగా కట్ చేసేయాలి. మనం ఫోల్డింగ్ చేసి పట్టి కుట్టాం కదా నెక్కి,
ఆ పట్టీకి ఎక్కువ క్లాత్ ఉంటేనే కట్ చేయండి, ఎక్కువ లేదంటే అవసరం లేదనమాట. ఎక్కువ ఎక్కడెక్కడ మిగిలిందో చూసి కట్ చేసుకోవాలి, ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత నా దగ్గరైతే ఎక్కువ మిగిలేదు, కొంచెం తక్కువ మిగిలిందనమాట. ఇప్పుడైతే మళ్ళీ ఫోల్డింగ్ చేసి నెక్ దగ్గర కుడుతున్నాను అనమాట. హేమింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదనమాట. మీకు హేమింగ్ చేయాలనుకుంటే మీరు ఇంకోసారి ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదనమాట. ఈ కుట్టు వచ్చేసి హేమింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. మీరు ఫస్ట్లో హేమింగ్ చేయడానికి కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు పెద్ద కుట్టు పెట్టేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి కుట్టు అనేది వేసేసి హేమింగ్ చేయండి. హేమింగ్ చేసిన తర్వాత కుట్టు అనేది విప్పండి, ఓకేనా. చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కొత్తగా హేమింగ్ చేయడానికి నేర్చుకునే వాళ్ళకైతే ఆ పట్టీ అనేది ఫోల్డింగ్ చేసేసుకుంటూ పైపింగ్ చేయడానికి రాదు, కాబట్టి పెద్ద కుట్టు పెట్టేసి కుట్టుకొని హేమింగ్ చేయడానికి కొంచెం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి హేమింగ్ చేయడానికి కుడుతున్నప్పుడు పెద్ద కుట్టు అనేది వేసేసేయండి, ఓకేనా. ఇప్పుడు లాస్ట్ అయితే రఫ్ చేసేసేది, థ్రెడ్నింగ్ కట్ చేసేది, ఓకేనా. నెక్కి పట్టి కుట్టడం కూడా చాలా ఈజీగా అయితే నేర్చేసుకున్నారు కదా. ఇప్పుడు కాజల్ అనేది వేసేసేయాలి. ఇప్పుడు కింది వైపు ఈ విధంగా రఫ్ చేసేసి క్రాస్గా వేయండి, ఓకేనా. క్రాస్గా చేసి రఫ్ చేసేసేయండి. రఫ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం కుట్టిన తర్వాత ఒక 1 ఇంచ్ అంతా గ్యాప్ అనేది పెట్టేసేయండి ఒక్కొక్క కాజకి, ఓకేనా. క్రాస్ కదా కుట్టండి, మరి ఎక్కువ వెడల్పు అయితే పెట్టకండి. కాజాకి ఎక్కువ వెడల్పు పెట్టేస్తే ఉక్కు అనేది ఊడిపోతుంది అనమాట, ఓకేనా. ఉక్కు ఎంత ఉందో ఉక్కు కంటే కొంచెం వెడల్పు అనేది పెట్టేసుకోండి, ఓకేనా. చూడండి రఫ్ చేసుకున్నాం కదా, వెడల్పు చూపించండి, ఈ విధంగా రఫ్ చేసుకుంటూ కాజల్ అనేది కుట్టాలి, ఓకేనా. వీడియోలు చూపించినట్టుగా ఇలా. మీకు కొంచెం అర్థం కాకపోతే షార్ట్ అయితే చేశాను, షార్ట్స్లో కూడా వస్తుంది కాజల్ ఏ విధంగా కుట్టాలనేది కూడా, ఆ వీడియో కూడా వస్తుంది, చూడండి, ఓకేనా. ఇప్పుడు లాస్ట్లో ఈ విధంగా కాజా వేసేసారు. లాస్ట్లో రఫ్ ప్రతి బ్లౌజ్కి అయితే 5 కాజాలు అయితే వేసేసాలి కంపల్సరీ. ఇప్పుడు లాస్ట్లో అయితే థ్రెడ్ని కట్ చేసేయాలి రఫ్ చేసేసి. చూడండి ఇప్పుడైతే వేసేసాము కదా, బ్లౌజ్ కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చిందని ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని టేప్ తీసేసుకొని టోటల్గా ఈ ఉక్సు పట్టి నుంచి కాజా పట్టి టోటల్ వరకు కొలుచుకోవాలి టోటల్గా, ఓకేనా. ఆది బ్లౌజ్ ఫస్ట్ కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ ఎంత వచ్చిందో మనం కుట్టిన బ్లౌజ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే రావాలన్నమాట. ఆది బ్లౌజ్కి వచ్చేసి టోటల్గా ఒక 42.5 అయితే వచ్చిందనమాట. సేమ్ ఇదే 42.5 అయితే వచ్చింది. లైనింగ్ బ్లౌజ్ ఈజ్ రెడీ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.